కాకినాడ బాలికపై అత్యాచారం కేసు నిందితుడు నారాయణరావు చెరువులో దూకాడు. ఆయన కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే క్రమంలో నారాయణరావు చెరువులో దూకాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడని పోలీసులు చెప్తున్నారు. చెరువులో దూకిన కాకినాడకు సంబంధించి అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావు చెరువులో దూకినట్లు బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తూ ఉండగా ఈ ఘటన జరిగింది. వాష్రూమ్ కు వెళ్లాలని చెప్తే వాహనం ఆపామని పోలీసులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అతను తప్పించుకుని సమీపంలో ఉన్న చెరువులో దూకాడని పోలీసులు చెప్తున్నారు. కాకినాడ బాలికపై అత్యాచారం కేసు నిందితుడు నారాయణరావు చెరువులోకి దూకాడు. ఆయన కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే క్రమంలో నారాయణరావు చెరువులోకి దూకాడు. వాష్రూమ్ కోసం వెహికల్ ఆపామని కోరిన నారాయణరావు చెరువు దగ్గరికి రాగానే నీళ్లలోకి దూకి తప్పించుకున్నాడని పోలీసులు చెప్తున్నారు. కాకినాడ బాలికపై అత్యాచారం కేసు నిందితుడు నారాయణరావు చెరువులోకి దూకాడు. దానికి సంబంధించిన బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాం. తన కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే క్రమంలో నారాయణరావు చెరువులోకి దూకాడు. వాష్రూమ్ కోసం వెహికల్ ఆపాలని కోరిన నారాయణరావు చెరువు దగ్గరికి రాగానే నీళ్లలోకి దూకి తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తుని కోమటి చెరువులో దూకినట్లుగా తెలుస్తోంది. నారాయణరావు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. వాష్రూమ్ కు వెళ్లాలని చెప్తే వాహనం ఆపామని పోలీసులు చెప్తున్నారు. కాకినాడ బాలికపై అత్యాచారం కేసు నిందితుడు నారాయణరావు చెరువులో దూకాడని పోలీసులు చెప్తున్నారు. ఆయన కోసం ప్రస్తుతం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు. మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే క్రమంలో నారాయణరావు చెరువులోకి దూకాడు. వాష్రూమ్ కోసం వెహికల్ ఆపాలని కోరిన నారాయణరావు చెరువు దగ్గరికి రాగానే నీళ్లలోకి దూకి తప్పించుకున్నాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సాయి సుధీర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సాయి సుధీర్, అసలు ఏం జరిగింది, ఏం చెప్తున్నారు పోలీసులు? స్వాతి, తుని మైనర్ బాలికపై అత్యాచారం కేసులో నిందితుడు నారాయణరావును నిన్న అరెస్ట్ చేశామని పోలీసులు ప్రకటించారు. దానికి సంబంధించి ఆయన మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకుని వెళ్తుండగా వెహికల్ ఆపాలి, వాష్రూమ్ కు వెళ్లాలని పోలీసులకు చెప్పినట్లుగా దానికి సంబంధించి వెహికల్ ఆపడం, అదేవిధంగా వెంటనే పక్కనే ఉన్న పారిపోవడానికి ప్రయత్నం చేశాడు, అతను ఎస్కేప్ అవడానికి ప్రయత్నం చేశాడని పోలీసులు చెప్తున్నారు. పక్కనే చెరువు కూడా ఉండడంతో చెరువులో దూకినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే గజ ఎత్తుగాళ్లని చెరువులో దింపి అసలు నారాయణరావు ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దానికి సంబంధించి అంటే మొన్న ఏదైతే నారాయణరావు మొన్న మైనర్ బాలికను స్కూల్ నుంచి తీసుకుని వెళ్ళడం, పొలాల్లోకి తీసుకుని వెళ్ళి అత్యాచార ప్రయత్నం చేయడం, దానికి సంబంధించి నిన్నంతా ఎపిసోడ్ జరిగింది. అది నారాయణరావును అదుపులోకి తీసుకుని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకుని వెళ్తుండగా ఇష్యూ జరిగింది, పారిపోయే ప్రయత్నం చేశాడని పోలీసులు చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా వివరాలు సేకరించే పన్నాడు. అసలు నారాయణరావు చెరువులోనే దూకాడు, లేదంటే ఎక్కడికైనా పారిపోయాడు అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. అంటే ఈ స్థాయిలో క్రైమ్ చేసిన నారాయణరావుకు సంబంధించి ఒక మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకుంటే ఖచ్చితంగా గట్టి బందోబస్తు ఉండాలి. ఒకవేళ ఏమైనా పారిపోయే ప్రయత్నం చేయొచ్చు, ఒకవేళ ఏమైనా ఇష్యూస్ అయ్యే ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే బాధితుల తరపున వాళ్ళు కూడా ఆందోళన చేస్తున్నారు, నారాయణరావుని శిక్షించాలి, కఠినంగా శిక్షించాలని. కానీ ఈ స్థాయిలో పోలీసులను కళ్ళు కప్పి పారిపోయాడా, ఒకవేళ ఎటు పారిపోయాడని కూడా పోలీసులకు సంబంధించి దానికి సంబంధించి వివరాలు సేకరించే పనిలో ఉన్నారు. అంటే ఎందుకంటే పటిష్ట బందోబస్తుతో ఉండి తీరాల్సింది. మరొక వైపు నారాయణరావు ఒకవేళ వెహికల్ ఆపాలంటే కనుక ఖచ్చితంగా దానికి తగ్గట్లుగానే ఏర్పాట్లు ఉండాలి. ఒకవేళ నారాయణరావు ఎటు పారిపోయాడు, అదేవిధంగా చెరువులో దూకి ఏమైనా చేసుకున్నాడు, అఘాయిత్యం చేసుకున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే విచారణ జరుగుతుంది. స్వాతి, అంటే సుధీర్, సెక్యూరిటీ అంతా టైట్ గా లేదా? అంటే మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకువెళ్తున్నప్పుడు బందోబస్తుతోనే తీసుకువెళ్తారు కదా? ఖచ్చితంగా బందోబస్తుతోనే తీసుకుని వెళ్తారు. దీనిపైనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే నిన్నంతా కూడా ఈ ఇష్యూ మీదే పెద్ద సెన్సేషన్ అయిన పరిస్థితి. ఎందుకంటే ఒక మనవరాలు వయసున్న మైనర్ బాలిక మీద అత్యాచార ప్రయత్నం చేయడం, అదేవిధంగా చుట్టుపక్కల అదే గ్రామానికి చెందిన కాలనీకి చెందిన చుట్టుపక్కల కుర్రవాళ్ళందరూ కూడా నారాయణరావుపై దాడి చేశాడు, అతని బట్టలు కూడా కొట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి ఒకవేళ మరింత ఈ పరిస్థితి ఉద్రిక్తం అయ్యే పరిస్థితి ఉందా, లేదంటే ఒక నిందితుడిని ఈ స్థాయిలో నేరం చేసిన నిందితుడిని
నిందితుడిని ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి కావచ్చు, అదేవిధంగా ఆ తర్వాత తీసుకుని వచ్చే సమయంలో పటిష్ట బందోబస్తు ఉండాలి. కానీ ఈజీగా పోలీసులు చెప్తున్నది ఒకటే, ఆయన వాష్రూమ్ కోసం వెహికల్ ఆపమంటే ఆపాము, ఈ లోపలనే తాము దిగే లోపలనే అతను పారిపోయాడని పోలీసులు చెప్తున్నారు. అంటే ఇది వినడానికి చాలా సిల్లీగా ఉన్నప్పుడు కూడా ఖచ్చితంగా దీనికి సంబంధించి పోలీసులు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే నారాయణరావుని మెజిస్ట్రేట్ ముందు తీసుకుని వెళ్ళడానికి దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేసుకోవాలి, అనుగుణంగానే పోలీసు భద్రత ఉండాలి. నిన్నంతా కూడా ఇక్కడ తుని చుట్టుపక్కల పోలీసులు కావచ్చు, అదేవిధంగా పెద్దాపురం డిఎస్పీ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. కానీ ఆయనను అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నామని ప్రకటించిన తర్వాత మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి వెంటనే ఈ స్థాయిలో ఎలా ఎస్కేప్ అయ్యారు అని చెప్పడానికి మాత్రం పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. స్వాతి, అంటే సుధీర్, ప్రస్తుతం గజ ఈతగాళ్లు అక్కడికి చేరుకున్నారా? గాలింపు కొనసాగుతోందా? ఏం జరుగుతోంది? గాలింపు అయితే ప్రస్తుతానికి కొనసాగుతుంది. నారాయణరావు ఇటే ఖచ్చితంగా చెరువులో దూకాడని పోలీసులు చెప్పడం లేదు, కానీ ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం పక్కనే చెరువు ఉంది కాబట్టి అందులోనే దూకినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి కూడా గజయతగాళ్లు గాలింపు చేస్తున్నారు. అసలు నారాయణరావు చెరువులో దూకి ఎస్కేప్ అయ్యాడా లేదా ఒకవేళ ఎటైనా పారిపోయాడని కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు కూడా ఒకవైపు ప్యారలల్ గానే ఇటు చెరువులో గజయతగాళ్లు చుట్టుపక్కల మొత్తం చెరువు అంతా కూడా దానికి సంబంధించి జల్లెడ పడుతున్నారు. నారాయణరావు ఆచూకీ కోసం గాలింపు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి, మరొక వైపు నారాయణరావు కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు. నిన్న అదుపులోకి మొన్న ఏదైతే గ్రామస్తులు అతనిపై దాడి చేసిన తర్వాత నిన్న అదుపులోకి తీసుకున్న పోలీసులు అతను ఖచ్చితంగా ప్రొటెక్షన్ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా సిస్టమ్ ప్రకారం కోర్టుకు తీసుకువెళ్లి దానికి అనుగుణంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఈ విధంగా ఎస్కేప్ అయిపోయాడు అని చెప్పడం ఎంతవరకు సమంజసమని వాళ్ళు కూడా చెప్తున్నారు. దానికి అనుగుణంగానే పోలీసుల నుంచి దాని క్లారిటీ రావాల్సి ఉంటుంది. స్వాతి, రైట్ సుధీర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.